మరునాడు 12 మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. మరునాడు అనగా సోమవారం. ఆదివారం గడిచిపోయింది. ఇది సోమవారం యొక్క స్టోరీ. దేవుని స్తోత్రం. 2 ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగాయి సోమవారం. ఒకటి, అంజూరపు చెట్టు శపించబడుట. 2, దేవాలయము శుద్ధి చేయబడుట. దేవాలయము శుద్ధి చేయబడుట. మొట్టమొదటిది, మరలా బేతనియా నుండి ఆయన బయలుదేరాడు. ఎక్కడికి? యెరూషలేంకి. హలో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరలా బేతనియా నుండి యెరూషలేముకి ఆయన బయలుదేరాడు. బయలుదేరినప్పుడంట దారిలో జరిగిన సంఘటన ఇది. ఆకులు గల, అందరూ చెప్పండి, ఎందుకు ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు? ఏమి గల? ఆకులు గల ఒక అంజూరపు చెట్టు. ఒక అంజూరపు చెట్టుకి ఆ చెట్టు నిండా ఆకులు ఉన్నాయంటే దాని అర్థం పూర్తిగా కాలము వచ్చేసిందని కాదు. పూర్తి కాలము రాకపోయినప్పటికీ పూర్తిగా ఆకులు వచ్చిన తర్వాత తొలి దశలో కొన్ని పండ్లు, తినగలిగిన పండ్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం. పూర్తి కాలము కాకపోయినప్పటికీ ఆకులు పూర్తిగా వచ్చినప్పుడు తినగలిగిన కొన్ని పండ్లు తప్పకుండా ఆకులు గల అంజూరపు చెట్టుకి కొన్ని పండ్లైనా సరే ఉంటాయి. ప్రభువు ఆకలిగా ఉన్నాడు. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. అంజూరపు పండు ఒకటి కూడా